Just turn your Bibles to 1 Peter, 1st chapter, verse 17. ఈరోజు వాక్యాంశం నిమిత్తము 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చివరి మాట ఒక్కటి అండర్లైన్ చేసుకుందాం, భయముతో గడుపుడి. ఈ రోజున ప్రతి మానవుని కూడా దేవుడు అంటే భయం ఉండాలండి. చాలా మందికి భక్తి ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా భక్తి చేస్తున్నారు. కానీ దేవుడు ప్రాముఖ్యంగా మన జీవితం నుంచి కోరుతుంది ఆయన అంటే గాడ్లీ రెవరెన్స్, భయం. భక్తి మనం చూస్తున్నాం, కానీ దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. అందులో బట్టే భయభక్తులు, రెవరెన్స్ ఉంటే, భయాన్ని కలిగి ఉంటే తప్పు చేయడు. నా తండ్రి నన్ను శిక్షిస్తాడు, నా తండ్రి పేరు నేను పాడు చేయకూడదు, నా తల్లిదండ్రుల యొక్క పేరును పాడు చేయకూడదు అనేటువంటి ఒక ఇంగితం ఉన్నప్పుడు తప్పు చేయడు. మన జీవితాల్లో కూడా దేవుని పట్ల మనం ఆ భయాన్ని కలిగి ఉండమని దేవుడు కోరుతా ఉన్నాడు. చాలా విషయాలు దేవుని లేఖనాల్లో మనం ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు. అంటే దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తికి ఎక్కడైనా కొరత ఉందంటారా? ప్రతి ఒక్కళ్ళు భక్తి చేస్తున్నారు. ఎవరు భక్తి చేయని వాళ్ళు ఎవరు? ఎందుకు మాట చెప్తున్నానంటే, భక్తి ఎవరికి లేదు, అందరికీ ఉంది భక్తి. 40 దినాలు లెంటు దినాలు ఉన్నాయి. ఎంతమంది క్రైస్తవులు భక్తి చేయట్లా? 40 దినాలు కనీసం ఉపవాసం ఉంటూ, ప్రతి దుర్నీతి కార్యాలకు దూరంగా ఉంటూ చక్కటి భక్తి చేస్తున్నారు, లెంటు దినాన్ని పాటిస్తున్నారు, మంచిదే. కానీ 41వ దినం నుంచి ఎలా ఉంది మన బ్రతుకులు? 41వ దినం నుంచి ఎలా ఉన్నాయి బ్రతుకులు, ఎలా ఉన్నాయి జీవితాలు? క్రైస్తవ భక్తి అనేటువంటిది కేవలం 40 దినాలు మాత్రం కాదు, 365 రోజులు భక్తిని ఏం చేయాలా? కనుపరచాలి. అదే దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే కనుక చాలామంది మతస్థులు మంచి భక్తి చేస్తున్నారు. రంజాన్ మాసం వచ్చిన తర్వాత చాలామంది ఉమ్ము కూడా మెంగకుండా ఉపవాసం చేస్తున్నారు. హైందవులు, జైనులు అనేక మంది భక్తి చేస్తున్నారు. కానీ ఏమి లోపిస్తుంది? అందరూ భక్తి చేసేటువంటి వారే, కానీ దేవుడు అంటే భయం లేదు ఈరోజు మనిషికి. అందరూ బట్టి ఇలాంటి పాపకృత్యాలు జరుగుతున్నాయి. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన మనం చేసే ప్రతి కార్యానికి ఆయన తీర్పులో మనం నిలబెడతాడు. మనం చేసేటువంటి ప్రతి కార్యానికి లెక్క అప్పగించాలి అనేటువంటి ఆ భయం మనిషికి లేదు. కాబట్టే భయంకరమైనటువంటి కార్యాలు సమాజంలో జరుగుతున్నాయి. ఒక మాటను చెప్పినట్టు కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుని అందలి భయము మనకు పవిత్రతను కలుగు చేస్తుంది. దేవుని అందలి భయం ఏం కలుగు చేస్తుంది? పవిత్రత. మనం పవిత్రులుగా జీవించాలి అంటే ఒక కాన్షియస్ మనం కలిగి ఉండాలి. దేవుని ఏళ్ల భయాన్ని మనం కలిగి ఉండాలి. జాగ్రత్తగా దేవుని మార్గంలో మనం నడవాలి. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. రోజు రోజుకి పరిస్థితులు విషమిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు యొక్క రాకడి దినాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి రాకడి గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అంత్య దినాల్లో జ్ఞానం అధికమవుతుందట. అంటే యేసు ప్రభు రాకడి దినాల్లో ఏమవుతుందట? జ్ఞానం అధికమవుతుంది. మనిషి జ్ఞానం విషయంలో, టెక్నాలజీ విషయంలో, మనిషి నాలెడ్జ్ విషయంలో చాలా ముందుంటాడు. రోజున మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి గురించి మనం తరచూ వింటున్నాం. యవనస్తులైనటువంటి వారందరికీ కూడా ఆ వ్యక్తి యొక్క ఆవిష్కరణలు మనకు తెలుసు. ఈజ్ ఎ మల్టీ టాస్కింగ్ గాయ్ అండి. ప్రపంచవ్యాప్తంగా అతని యొక్క విధానాలు చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతున్నాం. అతను కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాడు. ఆ టెక్నాలజీ చేసేటువంటి ఆ కార్యాలు చూస్తున్నప్పుడు అతను కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఈ ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఇప్పుడు ఏం చేస్తుంది? ఏలేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరైనా సరే మీరు ఆ యొక్క వ్యవస్థలోకి వెళ్ళాలని ఆశపడుతున్న మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎవరికైనా సరే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా అదే నడుపుతూ ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకి చాట్ జీపీటీ మీకు అందరికీ తెలుసు. దానికి మించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చాట్ బాట్ వచ్చింది. దాన్నే మనం అంటున్నాం, దాన్నే గ్రోక్ అని పిలుస్తున్నాం. ఈ రోజున సంచలనం రేకెత్తిస్తుంది గ్రోక్ అనేటువంటిది. మీరు ఏది అడిగినా సరే కరెక్ట్గా అది మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతూ ఉంది. ఈ రోజున రాజకీయవేత్తల్లో కూడా వణుకు పుట్టిస్తూ ఉంది. రీసెంట్గా చాలామంది మన ప్రధాని మోదీ గారి గురించి ఆ యొక్క గ్రోక్ని అడిగితే కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంది. రానున్న దినాల్లో
ఈ యొక్క మోదీ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనే విషయాలు అడుగుతున్నప్పుడు అది కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు వారిలో వణుకు పుడతా ఉంది. ఇంకా ఆలోచన చేస్తే అది తెలుగులో కూడా అద్భుతమైనటువంటి విధానంలో మాట్లాడుతుందట. గ్రోక్ అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాని మీద కేసులు వేస్తూ ఉన్నారు. మా బండారం అంతా కూడా ఇది ఎక్కడ బయటపడుతుంది అని. అది యాక్యురేట్గా ఇవ్వటం అనేటువంటిది ఎలాన్ మస్క్ కూడా చాలా ఆశ్చర్యం కలుగు చేస్తూ ఉంది. అది ఒక వ్యక్తి ఏది అడిగినా సమాధానం చెప్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాటికి భాష యొక్క నైపుణ్యత ఉందట. ప్రపంచంలో ఎన్నైతే భాషలు ఉన్నాయో ఆ భాషలోని బూతులు కూడా దానికి తెలుసంట. ఏమన్నా అంత టెక్నాలజీ ఉంది. గ్రోక్ అనేటువంటి ఆ యొక్క చాట్ బాట్ గురించి మనం ఈరోజు వింటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం అధికమవుతా ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. బైబిల్ లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. అంత్య దినాల్లో జ్ఞానం అధికమవుతుంది. రోజు రోజుకి జ్ఞానం అధికమవుతుంది. ఎలాంటి దినాల్లో మనం ఉన్నాం? జ్ఞానం అధికమైనటువంటి దినాల్లో ఉన్నాం. మోసపూరితమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి అంత్య దినాల్లో, కడవ దినాల్లో మనం దేవుని యేళ్ళ భయం కలిగి జీవించాలి. పాప విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా మన ఈ లోకంలో జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నా అంశం ఏంటంటే దైవిక భయం కలిగి మనం జీవించాలి. దైవిక భయం తద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా మీకు చెప్తాను. ఈరోజున ఒక పని దేవుడు చేయమంటున్నాడంటే ఆ పని చేయడం ద్వారా ఉపయోగం ఉంది కాబట్టే ప్రభు మాట్లాడతాడు. ఆ పని చేయడం ద్వారా ఆశీర్వాదం ఉంది కాబట్టే ప్రభు ఆ విషయాన్ని చెప్తాడు. ఒక వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. వాగ్దానానికి ముందు ఒక కండిషన్ ఇస్తాడు. కండిషన్స్ దేవుడు పెట్టాడు అంటే ఆ కండిషన్స్కి ఎవరైతే లోబడతారో వారికి ఆశీర్వాదం ఉంది. వాగ్దానాలు వారి జీవితం నెరవేర్చబడతాయి. దేవుని లేఖనం చెప్తుంది, యెహోవా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. 111వ కీర్తన 10వ చరణంలో ఆ మాటను ప్రభు పొందుపరిచారు. ఆ తర్వాత ఇంకా మనం ఈ భయం గురించి మాట్లాడాలంటే ఫియర్, గాడ్లీ ఫియర్. ఈ మాటనండి, గాడ్లీ ఫియర్, దైవ భయము, దైవ భయం. కీర్తనలు 36వ కీర్తన 1వ చరణంలో ఒక శ్రేష్టమైన మాట కీర్తనకారుడు రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కీర్తనలు 36వ కీర్తన 1వ చరణం, భక్తిహీన హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. భక్తిహీనులకి ఏముండదు అంటున్నాడు ఇక్కడ? భయం ఉండదు అంటున్నాడు. భక్తిహీనత ఎక్కడైతే ఉంటుందో దేవుని యేళ్ళ భయం ఉండదు. దేవుడు అనేటువంటి వాడు చూస్తాడు అనేటువంటి భయం ఉండదు. దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి భయం ఉండదు. ఈరోజు యవనస్తులు ఎక్కిరిగా ఉంటున్నారే, భయం లేదు వాళ్ళకి, గాడ్లీ రెవరెన్స్ లేదు. ఇష్టానుసారంగా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. మా జీవితానికి ఏంటి, మేము ఇష్టానుసారంగా జీవిస్తాం. ఈ రోజున మనం చేసే ప్రతి కార్యానికి విమర్శ దినం మనం ఏం చెప్పాలి? లెక్క అప్పగించాలి. సంఖ్యాకాండం 32:23లో నీ పాపం నిన్ను పట్టుకుని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి ఏ నాటికైనా పాపానికి పర్యవసానం ఉంది. మనం చేస్తున్న పాపానికి ఒక రోజుకి ఆ పాపానికి వచ్చేటువంటి ఆ కోత, లేకపోతే పాపానికి వచ్చేటువంటి ఆ పంటను ప్రతి మనిషి కొయ్యాల్సిందే. అందుని బట్టి జాగ్రత్త. నువ్వు మాట్లాడేటువంటి మాట విషయంలో జాగ్రత్త, నువ్వు నడిచేటువంటి నడక విషయంలో జాగ్రత్తగా ఉండు, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన విషయంలో ఎప్పటికీ కూడా జాగ్రత్తను వహించు. ఎందుకో తెలుసా? నువ్వు చేస్తున్నటువంటి పనులు అయిపోవట్లా. విమర్శ దినము నువ్వు లెక్క అప్పగించాలి. దేవుడు ఖచ్చితంగా పాపానికి తీర్పును విధించేటువంటి వాడు. దేవుడు అనేటువంటి వాడు కేవలం ప్రేమామయుడు మాత్రమే కాదు. కాయిన్కి 2 పార్శ్వాలు ఉంటాయి. అదేవిధంగా దేవునికి కూడా 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి, ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమిస్తూ ఉంటాడు, కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. కానీ పాపాన్ని ద్వేషించేటువంటి వాడు, పాపాన్ని ఆయన సహించేటువంటి వాడు కాదు. పాపానికి తీర్పు తీర్చేటువంటి వాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని కరిచినట్లు కానీ, గొర్రెపిల్ల తిరుగుబాటు చేసినట్లుగా ఎక్కడైనా చూసారా మీరు? గొర్రె కరిచి ఒక వ్యక్తి గాయం పొందాడు, గొర్రె కరిచి ఒక వ్యక్తి మరణించాడని పేపర్లో ఎప్పుడైనా చూసారా మీరు? గొర్రెకి అసలు ఏమండి అది కరిచే స్వభావం కానీ ఎదురు తిరిగే స్వభావం ఉండదు, తలదించుకుని వెళ్ళిపోతుంది. ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు గొర్రె వలె ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. కొట్టేటువంటి వారికి తన దేహాన్ని అర్పించాడు. ముళ్ళ కిరీటం పెట్టేటువంటి వారికి తన తలను అప్పగించాడు. రాణు వారికి తన శరీరాన్ని అప్పగించాడు. ఇదిగో లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయన మరణించడానికి, రక్తాన్ని కార్చడానికి, మన రక్షణార్థ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు గొర్రెపిల్లగా వచ్చాడు. మరి రెండోసారి లోకానికి ఏ విధంగా రాబోతున్నాడు? ఆయన కొదమ సింహం, యూదా గోత్ర సింహంగా రాబోతున్నాడు.
ఇప్పుడు చెప్పండి, గొర్రెని ట్రీట్ చేసినట్టే లైన్ ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? గొర్రెని ట్రీట్ చేసినట్టే సింహాన్ని ట్రీట్ చేస్తే సింహం ఊరుకుంటుందా? తోక మీద చెయ్యండి, అడవిలోకి వెళ్ళి ఆ సింహం మీద తోక మీద చెయ్యండి, ఊరుకుంటుందా? గర్జనకే మనకి గుండెప్పి వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు రెండోసారి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన ప్రతి మానవునికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఇది దేవునికి స్వభావం. సో ఆయన ఇప్పటికీ గొర్రె పిల్లవలే మన వలే ఉన్నాడు. ఆయన గొర్రె పిల్లవలే మన ముందు కనబడుతున్నాడు. ఆయన ఇంకా దీనుడిగానే ఉన్నాడు, కానీ ఆ దీనత్వానికి కూడా హద్దులు ఉన్నాయి. ఆ దీనత్వానికి, ఆ కనికరానికి, ఆ ప్రేమకు కూడా కొన్ని సరిహద్దులు ఉన్నాయి. అది ఎప్పటి వరకు తెలుసా? యెరెమీయాని ప్రభు అన్నాడు, అయ్యా నువ్వు ఒక కుమ్మరివాని దగ్గరికి వెళ్ళాయి, అక్కడ నీకు కొన్ని పాఠాలు నేర్పుతానన్నాడు. ఒక పోటర్ దగ్గరికి వెళ్ళు, కుండలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నాడు. వెళ్ళినప్పుడు చాలా పాఠాలు నేర్పాడు. నేను నీ పరమ కుమ్మరినయ్యా, నా చేతిలో నువ్వు మట్టి లాంటి వాడు, మానవులందరూ కూడా నా చేతిలో మట్టి లాంటి వారే, నేను పరమ కుమ్మరిని అని మాట్లాడుతూ చాలా లెసన్స్ నేర్పుతా ఉన్నాడు. ఏం నేర్చుకోవచ్చు మన కుమ్మరి నుంచి? ఏమి నేర్చుకోవచ్చు అని అంటే చాలా పాఠాలు నేర్చుకోవాలి. అది నా సందేశం కాదు, కానీ చివరికి ఒక మాట చెప్తాను. సారి మీద కుండ తయారు చేసిన తర్వాత ఆ కుమ్మరి వాడు ఏం చేస్తాడంటే ఆ కుండను అగ్నిలో వేసి కాల్చుతాడు. తెలుసా మీకు? అగ్నిలో వేసి కాల్చినప్పుడు అది సంపూర్ణమైన కుండగా మార్చబడుతుంది, అప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. అంతేగాని సారి మీద పెట్టి కుండ తయారు చేసిన తర్వాత అది ఎలా ఉంటుందంటే మెత్తగానే ఉంటుంది, తడిగానే ఉంటుంది. ఆ కుండను ఉపయోగించలేం కదండి. ఒకవేళ ఆ టైంలో ఆ యొక్క స్టేజ్లో కనుక ఆ మట్టి పిగిలిపోతే, ఆ కుండ పగిలిపోతే ఏం చేస్తారంటే మరలా మట్టి ఉండ చేసి, మట్టి ముద్ద చేసి మరలా సారి మీద పెట్టి వేరే షేప్ తయారు చేస్తాడు. అంటే ఎప్పటి వరకు? అది అగ్నిలో కాల్చబడేంత వరకు దాన్ని షేప్ మార్చేయచ్చు. ఒకవేళ పగిలిపోయినా దాన్ని మరలా సారి మీద పెట్టి వేరే షేప్ తీసుకురావచ్చు, వేరే కొండ తయారు చేయొచ్చు. కానీ ఒక్కసారి అది కాల్చబడిన తర్వాత ఆ కుమ్మరి లేకపోతే ఆ పోటర్ ఏం చేయలేడు ఆ కొండని. అర్థమవుతుందండి? అంటే ఒక్కసారి కాల్చబడిన తర్వాత అది ఫైనల్ షేప్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ కుండ పగిలిపోతే ఆ పెంకులు కానీ ఉండిపోద్ది, కానీ మరలా సారి మీద పెట్టి దాన్ని ఏం చేయలేడు, మరలా వేరే కుండను తయారు చేయలేడు. దీని అర్థం ఏంటంటే దేవుడు కూడా మనకు కొంత సమయాన్ని ఇస్తున్నాడు. అదే కృపాకాలం అన్నాడు. అదే కృపాకాలంలో దేవుడు నీ మీద కనికరాన్ని చూపుతాడు. ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నా ఇంకనో జాలిగల చేతులు చాపి రమ్మనే పిలుస్తాడు. తండ్రిని కాదని వెళ్ళిపోయినటువంటి నీవు, దుర్వ్యాపారం చేస్తూ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న నీవు తప్పు తెలుసుకుని మరలా ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు అధికారాన్ని ఇస్తాడు. నిజంగా దాసుని వల్ల నిన్ను చూడ్డు, నిన్ను కుమారుడిగానే చూస్తాడు ప్రభు. కానీ ఒక్కసారి కనుక జడ్జ్మెంట్ వచ్చేసిందా, ఒక్కసారి ఆ బ్రేక్ ద పాట్ అనేటువంటిది జడ్జ్మెంట్కి సాదృశ్యం. అది కాల్చబడిన తర్వాత అది పగిలిపోతే ప్రభువు ఇంకేం చేయలేడు. జడ్జ్మెంట్ డే వచ్చేసిన తర్వాత ప్రభువు నీ మీద కనికరాన్ని చూపించడం, ఆ న్యాయపు సింహాసనం మీద కూర్చుని న్యాయాన్నే జరిగిస్తాడు ఆయన. ఇక్కడైతే మనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా కొనేసేటువంటి వారు ఉన్నారేమో నాకు తెలియదు. బ్రైబ్ ఇచ్చి కొనేచ్చేమో, కానీ ప్రభువుని బ్రైబ్ చేయగలవా? ప్రభువుకి ఏమైనా లంచం ఇవ్వగలవా? ఆయన కరెక్ట్గా రాజును కూడా స్పేర్ చేయడు. ఆయన ప్రపంచంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తుంది. దానియేలు గ్రంథంలో మనం చదువుతాం ఆ రాజు గురించి. ఆ రాజు వాస్తవానికి భయంకరమైన రీతిలో పాపాన్ని జరిగిస్తున్నాడు. దేవుని ఉపకరణాలు, మందిరంలో ఉండే ఉపకరణాలని ఏమంటే పార్టీలకు వాడుతున్నాడు. అంటే మందిరంలో ఉండేటువంటి ఆ ఉపకరణాలు, ఆ గ్లాసులు, ఆ పళ్ళాలు ఇంకేదైతే ఉన్నాయో వాటిలో ఆ భయంకరమైనటువంటి మద్యాన్ని పోసి తాగుతూ ఉన్నాడు. ఆ టైంలో దేవుని నుంచి ఒక కాషన్ వచ్చింది, ఒక హెచ్చరిక వచ్చింది. మెనే టేకిల్ ఫారిసిన్. ఓ రాజా, దేవుడిని త్రాసులో వేసి చూసినప్పుడు ఏమయ్యావు నువ్వు? తక్కువైపోయావు, తేలిపోయావు. దేవుడు ఒక త్రాసు వేస్తాడు ఒక రోజున, ఆ త్రాసు మీద నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు మనం వెయిట్ తగ్గిపోయామా, సరిగ్గా తోగలేదా, దేవుడి శిక్షను పంపిస్తాడు. నా ప్రియ దౌర్జనాగమా, ఈరోజు దేవుని యేళ్ళ భయం మన జీవితంలో జ్ఞానం ఇస్తుందని. దేవుని యేళ్ళ భయము నిజంగా దుష్టులకి ఏం లేదంటే భయం లేని రోజున. దేవుడంటే భయం ఉంటే పాపం చేస్తాడా? దేవుడంటే భయం ఉంటే కనుక దేవుడు అనేవాడు చూస్తున్నాడు, దేవుడు ఖచ్చితంగా నాకు శిక్ష విధిస్తాడు. ప్రభుత్వాల మాట, పోలీసు వ్యవస్థల పట్ల, ఇండియన్ పీనల్ కోడ్ల పట్ల భయం లేకపోయినా దేవుడంటే భయం ఉంటే మనిషి ఏం చేయడు? తప్పు చేయడు, పాపం చేయడు. ఈరోజున మనుషులకి దేవుడంటే భయం లేదు, కానీ మనుషులంటే భయం ఉంది కొద్దిగా. మా తండ్రి గారు ఒకసారి ఒక ప్రాంతానికి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు విశ్వాసే, మందిరంలో విశ్వాసి బ్రాందీ షాపులో ఉన్నాడు. బ్రాందీ షాపులో ఏమంటే చక్కగా మంచి పనిలో ఉన్నాడు. సో మా తండ్రి గారు ఆ వ్యక్తిని చూసిన తర్వాత
ఆ వ్యక్తి ఎవరికి భయపడుతున్నాడు? పాస్టర్ గారికి. అయ్యి బాబాయ్ చూశాడు, రేపు పొద్దున ప్రసంగంలో చెప్పేస్తాడు ఈయన అనేటువంటి ఉద్దేశంతో భయపడిపోతున్నాడు ఆయన. దగ్గరికి వెళ్ళి చెప్పారు, నాకు భయపడటం కాదయ్యా, దేవునికి భయపడు, దేవునికి భయపడు. రోజున మనుషులకి భయపడటం ద్వారా పెద్ద ప్రయోజనం లేదు, కానీ దేవునికి భయపడితే నువ్వు నీతిగా జీవిస్తావు. ఈరోజు మనుషులు వాళ్ళ తల్లిదండ్రులకు భయపడతారు, లెక్చరర్స్కి భయపడతారు, పాస్టర్ గారికి భయపడతారు, ఎవరెవరికో భయపడతారు, వాళ్ళు చూస్తున్నారని. కానీ దేవుడు చూస్తున్నాడనేటువంటి భయం మన జీవితంలో ఉన్నప్పుడు మనం తప్పుడుగా ఆలోచన చేయం, తప్పుడు పనులు చేయం, పాపాన్ని జోలికి వెళ్ళాం. ఇక్కడ దుష్టులు దేవునికి భయపడరని దేవుని లేఖనం సెలవిస్తుంది. 36వ కీర్తన 1వ వచనంలో చదివాం. ప్రభువుని ఎలా ఆరాధించాలి, ప్రభువుని ఎలా సన్మానించాలి, ప్రభువుని ఎలా సేవించాలంటే భయముతోనూ వణుకుతోనూ జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:2 వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూడండి, ప్రభు మాట, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక అంటే నా ముందు మాత్రమే గాక ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ ఏం చేయాలా? కొనసాగించాలి. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన రక్షణ భయముతోను వణుకుతోను. ఎక్కడి రక్షణ పోద్దా, దేవునికి నేను ఎక్కడ విరోధంగా మారతానా, దేవునికి ఒకవేళ అపకీర్తి తీసుకొస్తానేమో, దేవునికి అవమానకరంగా బ్రతుకుతానేమో అనే భయంతో మనం బ్రతకాలి. రక్షణను చాలా చాలా సెన్సిటివ్గా దాన్ని డీల్ చేయాలి. రక్షణ చాలా కాపాడుకోవాలి. మనలో రక్షణ దాన్ని తీసుకువెళ్ళిన సాతాను నిత్యము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రక్షణ విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. దేవుడు ఒక శ్రేష్టమైన రక్షణ ఎంతోమందికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు నాకు ప్రభు అనుగ్రహించాడు. రక్షణ పొందటం అనేది ఈ ప్రపంచంలో ఒక 100 కోట్లు సంపాదించిన దానికంటే గొప్ప విషయం. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షణ పొందావా, ఈ ప్రపంచంలో చాలామంది వ్యక్తుల కంటే నువ్వు చాలా గొప్పవాడివి. ఎందుకంటే ఆ రక్షణ భూమి మీద ఉన్నంత మాత్రమే కాదు, కానీ అది పరమందును కూడా రక్షణ నీకు నిత్య జీవాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అటువంటి రక్షణను భయముతోను వణుకుతోను మనం ఏం చేయాలి? కొనసాగించాలి. నా ప్రియదేవ జనాంగమా, ఈరోజున భయపడొద్దు. డు నాట్ బి అఫ్రైడ్. చాలా విషయాలు దేవుని లేఖలో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఒక దేవసేవకుడు అంటాడు, భయపడొద్దు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో సుమారుగా 366 సార్లు రాయబడిందట. అంటే ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాటను చెప్తున్నాడు, డు నాట్ ఫియర్, డోంట్ బి యాంగ్షియస్. భయపడొద్దు. దేవుడు మనకిచ్చినటువంటి కృప ఏంటంటే ఆయన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చను, కానీ పిరికితనం గల ఆత్మను ప్రభువు మనకి ఇవ్వలేదు. ఈరోజు నా క్రైస్తవుడు భయపడడానికి వీల్లేదు. ఏ పరిస్థితులకి భయపడడానికి వీల్లేదు. మనుషులకు భయపడుతున్నావా? కొన్ని సందర్భాల్లో మనుషులకు భయపడేటువంటి వారు మనం చూస్తున్నాం. పిలాతు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పిలాతు మనుషులకు భయపడ్డాడు. తన భార్యను ప్రొక్యుల, వాస్తవానికి తన భార్య పేరు అయితే పరిశుద్ధంలో లేదు, కానీ చరిత్ర చెప్తుంది పిలాతు భార్య పేరు ప్రొక్యుల ఒక లెటర్ పంపించింది. తనకి తెలిసింది యేసుక్రీస్తు ప్రభువుగా తీర్పు తీరుస్తున్నాడు. ఎవరు? రోమన్ పైలట్ పిలాతు తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఒక లెటర్ రాసి పంపించింది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దాం అయ్యా, నువ్వు పుట్టగతులు లేకుండా పోతాయి, జాగ్రత్త, ఆయన నీతిమంతుడు అని ప్రొక్యుల యేసుక్రీస్తు ప్రభు గురించి ఆమె రహస్య అనుచరురాలు అందును బట్టి పంపించింది. ఆ లెటర్ చదువుకున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభుని ఎలాగన్నా తప్పించాలి, యేసుక్రీస్తు ప్రభు వారికి చక్కటి తీర్పు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ ప్రజలకు భయపడ్డాడు పిలాతు. ప్రజలందరూ కూడా కేకలు పెడుతున్నారు, పిలాతు యేసు ప్రభు వారికి సిలువేయండి, యేసు ప్రభు వారికి సిలువేయండి. మొదట ప్రభువుని తప్పిద్దామని, వాస్తవానికి మరణశిక్ష విధించాలని యూదులు కోరుకున్నారు. కానీ పిలాతు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని 1 తక్కువ 40 దెబ్బలు కొట్టిస్తే వీళ్ళ యొక్క కోపం ఏమవుతుంది, వీరి యొక్క ఆగ్రహం ఏమవుతుంది, తగ్గిపోతుంది, చల్లారుతుందని ఆ కొరడా శిక్షలు విధించాడు.